హరే కృష్ణ. శిక్షాష్టకం 5వ చరణం. ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. ఈ చరణంలో భగవంతుడు ప్రార్థనగా ఆలపిస్తున్నారు. ఇక్కడ ఇది సంబంధిత శ్లోకం. ఇది ఇక్కడ భగవంతుడితో సంబంధం, ఎలా మన దీన స్థితిని ఆయనకు వర్ణిస్తూ మనం ఉద్ధరించమని ప్రార్థించే శ్లోకం. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. ఐనంద తనుజ కింకరం. నంద తనుజ, నంద అంటే నంద మహారాజు పుత్రుడైన, ఇక్కడ డైరెక్ట్గా కృష్ణుడు అని పిలవలేదు, నంద తనుజ అన్నారు. ఎందుకంటే భగవంతుడికి తన స్వంత పేరు కాకుండా ఎవరైనా భక్తుడితో సంబంధం ఉన్న పేరుతో పిలవటం అనేది చాలా ఇష్టం ఆయనకి. ఎంతో ఆనందిస్తారు. కాబట్టి ఇక్కడ నంద తనుజం అని సంబోధించడం జరిగింది. ఐనంద తనుజ కింకరం. కింకరం, నేను ఒక సేవకుడిని, నీకు సేవకుడు అవ్వాలని పరితపిస్తున్నాను. ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ. ఈ నా ఆకాంక్ష ఉన్నప్పటికీ నేనున్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పతితం మాం భవాంబుదౌ. ఈ భవ అంబుది, అంబుది అంటే సముద్రం, భవ అంటే భౌతిక లోకం. ఈ భౌతిక లోకం అనే ఒక పెద్ద సముద్రంలో నేను పతితుడిని అయిపోయాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ భౌతిక జగత్తుకి పతనమైన వాళ్ళంతా, పడిపోయిన వాళ్ళంతా కూడా పతితులని. పతితం అంటే ఒక ఉన్నత స్థాయి నుంచి అక్కడి నుంచి పడిపోవటం, పతితం అవటం అంటారు. అంటే దీన్ని బట్టి మనం తెలియాల్సింది ఏంటంటే, మనం అంతా అక్కడ ఒక ఉన్నత స్థాయిలో ఉండేవాడు, ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠంలో ఉండేవాడు. ఈ భౌతిక జగత్తుకు రావటమే ఒక పతనం. కాబట్టి మనం పెద్దగా గర్వించాల్సిన పరిస్థితి లేదు. మనంతా పతితులం, ఇక్కడ పతనం అయి ఉన్నాం. అయితే తిరిగి ఈ పతనావస్థ నుంచి మనం నిజస్థితికి రావాలని మనం ప్రార్థిస్తున్నాం. ఐనందన తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదం. విషమే చాలా ఘోరమైంది ప్రదేశం, ఎన్నో కష్టాలు ఉన్నాయి. ముఖ్యమైన పెద్ద కష్టం ఏదో బరువులు మోయటం, ఏదో సమస్య రావటం కాదు. అతి పెద్ద కష్టం ఏంటంటే, మనం భగవంతుడిని మర్చిపోయి కూడా ఆనందంగా ఉంటున్నామనే ఒక భ్రమ. అది చాలా పెద్ద కష్టం. జనాదస్య విముఖాద్ కృష్ణస్య. కృష్ణుడికి విముఖత చూపించటమే ఈ జగత్తులో మన అన్ని సమస్యలు కాదు. సో ఆ పెద్ద సమస్య అనేది ఈ భౌతిక జగత్తులో మనంతా కూడా ఎదుర్కొంటున్నాం. విషమే సముపస్థితం. ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. కృపతో తిరిగి నన్ను నా నిజస్థానానికి, అంటే మీ పాదపద్మాల యొక్క రేణువుల దగ్గర నన్ను స్థాపించమని వారిని భగవంతుని కోరుకుంటున్నాను. ఇది చాలా ఉన్నతమైన వాంఛ. మనం ముందు చరణంలో చెప్పుకున్న కోరికని, ఈ కోరికని కృష్ణుడితో వ్యక్తపరుస్తున్నాం. ఏంటి? ఈ చరణాలు పాదపద్మాల యొక్క రేణువులో ఉండమని, స్థానం ఇప్పిమని. ఎందుకంటే అది చాలా సురక్షితమైన ప్రదేశం. భగవంతుడి యొక్క చరణాలు చాలా అద్భుతమైనవి, చాలా ఏమిటది బాగా మధురమైనవి. అందుకే శ్రీకృష్ణుడు ఏంటి నా పాదాలు మధురంగా ఉంటాయా అని చెప్పేసి వటపత్ర సాయిగా ఆయన మార్కండేయుడికి దర్శనం ఇచ్చారు. తన బొటనవేలు, కాలు యొక్క బొటనవేలు తీసుకొని చీకుతున్నారు. అందరూ ఇది చాలా మధురంగా ఉంటుందని, అసలు ఏంటా అని చూద్దాం. సో వాస్తవంగా అవి చాలా మధురంగా ఉంటాయి, చాలా ఆశ్రయాన్ని ఇస్తాయి. గొప్ప ఆశ్రయం అది భగవంతుడి యొక్క చరణం. ఇంకో దగ్గర భాగవతంలో భగవంతుడి చరణాన్ని ఒక నావగా సమాశ్రితాయే పదపల్లవ ప్లవం అన్నారు. మీ పాదపద్మాలు ఒక నావ లాంటివి. ఈ భవసాగరాన్ని దాటడానికి అతి సులువైన మార్గం ఈ నావలో మనం దాటడం.
పడవల సముద్రంలో పడి ఈదుకుంటూ రావటం చాలా కష్టం. అదే ఒక పడవ ఉందనుకొని సునాయాసంగా మనం ఒడ్డుని చేరుకుంటాం. సో భగవంతుడి యొక్క పాదాలు అలాంటివని చెప్పేసి ఇక్కడ అలా స్మరిస్తూ ఆ పాదాల దగ్గర స్థానం ఇవ్వమని కోరుకుంటున్నారు. ఇది మనం వాస్తవంగా ఈ చేసే భక్తి యొక్క అంతిమ లక్ష్యం అది ఉండాలి. అంటే పాదాల దగ్గర చోటు ఉంటే అక్కడికి వెళ్ళి నిద్రపోవడం కాదు, అక్కడ వారికి పాదాల యొక్క సేవ చేయటం. వాస్తవంగా పాదాల యొక్క సేవ చేయటం అంటే వారు చెప్పిన ఆదేశాలని పాటించడం. భగవంతుడికి విముఖత చూపించామంటే ఏంటి? ఆయనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా నేను ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను అని అనుకున్నప్పుడు ఇక్కడ పతనం అయ్యాను. అయితే తిరిగి మనం ఉద్ధరించబడటం అంటే తిరిగి మనం ఆయన ఆదేశాలని పాటిస్తాము అని నిర్ణయించుకోవడమే ఆయన పాదాలను ఆశ్రయించడం అనే దానికి అర్థం. సో వారి ఆదేశాలని పాటించారు. అదే భగవద్గీతలో భగవంతుడు అర్జునుడికి కృష్ణుడు అర్జునుడికి బోధించారు. అయ్యా నేను చెప్పింది మీరు చెయ్యు అన్నారు. అప్పుడు అర్జునుడు దాన్ని అర్థం చేసుకొని కృష్ణుడు చెప్పినట్టుగా చేయటంలో నాకు చాలా లాభం ఉందని గుర్తించి, అది వాస్తవంగా అది నాకు ఎంతో శ్రేయస్సును కలిగిస్తుందని గుర్తించి సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసి కేశవ అన్నారు. నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను, సర్వమేత నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, యన్మాం వదసి కేశవ ఏది చెబితే అది చేస్తానని చెప్పారు. అంతటితో యాక్చువల్లీ వాస్తవంగా భగవద్గీత అయిపోతుంది. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు, నేను చేయనన్నాడు. ఇక్కడ ఒప్పేసుకున్నాడు నేను చేస్తాను. తర్వాత భాగం భగవద్గీత అంతా కూడా ఇతర సామాన్య జనం వాళ్ళకొచ్చే సందేహాల్ని నివృత్తికై అడిగిన ప్రశ్నలు మాత్రం. 10-14లో ఆయన భగవద్గీత వినటం యొక్క లక్ష్యం పూర్తయింది. ఎందుకంటే తను కృష్ణుడు చెప్పిందల్లా చేస్తానని ఒప్పుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా అయినంద తనుజ కింకరం, నీ సేవకుడిని అవుతాను, నేను చెప్పిందల్లా నేను చేస్తాను, దయచేసి ఈ భావసాగరం నుంచి నన్ను దాటిచ్చేసి నన్ను ఇక్కడ లాగి ఒడ్డుని చేర్చు అని ఇక్కడ ఎంతో వినయంగా ప్రార్థిస్తున్నారు శ్రీ చైతన్య మహాప్రభు. హరే కృష్ణ.